కర్ణాటకలోని శృంగేరి ప్రాంతం ఒక మహర్షి పేరు మీదుగా పిలువబడుతుంది. ఆ మహర్షి పేరు ఋష్యశృంగుడు. ఇతను త్రేతాయుగానికి చెందినవాడు. ఇతని జననం చాలా విచిత్రంగా జరుగుతుంది. ఒకానొకప్పుడు విభండకుడు అనే మహర్షి ఉండేవాడు. గొప్ప తపస్వి. అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అడవిలో అప్సరస అయిన ఊర్వశిని చూస్తాడు. ఊర్వశిని చూడగానే మనస్సు చలిస్తుంది. దానివల్ల అతనికి వీర్యస్ఖలనం చెందుతుంది. అతడు ఆ వీర్యాన్ని ఒక సరస్సులో విడిచిపెడతాడు. ఆ సరస్సుకి అప్పుడే వచ్చిన ఒక జింక నీళ్లు తాగుతూ ఆ వీర్యాన్ని కూడా తాగటం జరుగుతుంది. వీర్యాన్ని తీసుకున్న ఆ జింక గర్భాన్ని దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ కొమ్ముతో పుడతాడు. ఆ బిడ్డను విభండకుడు స్వీకరిస్తాడు. శృంగము అంటే కొమ్ము. అందుకే ఋష్యశృంగుడిగా పిలువబడతాడు. ఋష్యశృంగుడు తండ్రి వలె ఒక మహా తపశక్తి సంపన్నుడవుతాడు. కానీ అతడు అడవిలో ఋషుల ఆశ్రమంలో పెరగటం వలన అతడు ఎప్పుడూ ఆడవాళ్ళను చూడకపోవటం జరుగుతుంది. అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇదే సమయంలో అంగరాజ్యానికి రాజు రోమపాదుడు. అతడు చేసిన కొన్ని తప్పుల వలన రాజ్యంలో వర్షాలు పడవు. తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. రాజుకు ఏమి చేయాలో తెలియక తమ మంత్రులను సంప్రదిస్తారు. వారు రాజుకి ఒక సలహా ఇస్తారు. అది ఏమిటంటే, రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో విభండకుడి ఆశ్రమం ఉంది. విభండకుడి పుత్రుడు అయిన ఋష్యశృంగుని రాజ్యంలో ప్రవేశపెడితే వర్షాలు పడతాయని సలహా ఇస్తారు. కానీ అది అంత సులభం కాదు. దానికి విభండకుడు ఒప్పుకోడు. అందుకని మన రాజ్యం నుండి అందమైన వేశ్య స్త్రీలను పంపిద్దాం. వారు ఋష్యశృంగుని తీసుకువస్తారని సలహా ఇస్తారు. రాజు ఆ రాజ్యంలోని అందమైన స్త్రీలను ఎంపిక చేసి వారిని విభండకుడి ఆశ్రమం దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందని ఆజ్ఞాపిస్తాడు. వారు విభండకుడి ఆశ్రమం దగ్గరలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని విభండకుడు ఆశ్రమంలో లేని సమయాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు విభండకుడు ఆశ్రమంలో లేని సమయాన్ని చూసి వారు ఆ ఆశ్రమానికి దగ్గరికి వచ్చి పాటలు పాడటం మరియు నాట్యం చేయటం ప్రారంభిస్తారు. ఋష్యశృంగుడికి ఎక్కడి నుంచో చప్పుడు వస్తుందని వెళ్ళి చూస్తాడు. ఋష్యశృంగుడు వాళ్ళను చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. మొట్టమొదటిగా స్త్రీలను చూడటం జరుగుతుంది. వారిని చూసి మనుష్యులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతాడు. ఆ స్త్రీలను ఋష్యశృంగుడు తన ఆశ్రమంలోకి రావాల్సిందిగా